సర్వశక్తిమంతుడైన దేవునికి సకల యుగములలో రాజయ్యుండి అదృశ్యుడును అనంత జ్ఞానియు జ్యోతిర్మయుడునైనటువంటి మహాదేవుడైన మన కన్న తండ్రికి ఆయన ప్రియకుమారుడు ఈ లోక రక్షకుడు మనుషులందరికీ ప్రభయున్నటువంటి క్రీస్తు యేసు ద్వారానే పరిశుద్ధాత్ముని యొక్క సహవాసముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన క్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన నామములోనికి బాప్తిసం తీసుకొని ఆయన రాజ్యంలో రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడ్డ క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ప్రభువైన క్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని అర్థం చేసుకోలేక నేటి క్రైస్తవ్యం ఎన్ని తిప్పలు పడుతుందో, ఎన్ని కష్టాలను ఎదుర్కొంటుందో, ఎన్ని శోధనలను ఎదుర్కొని దానికి కారణం దేవుడనో సైతాననో చెప్పుకుంటూ తమ జీవన యానాన్ని అగమ్య గోచరంగా నడిపిస్తున్న ఈ తరుణాన ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క వారం మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పటికే ఎన్నో సంగతులు ఎన్నోసార్లు చెప్పినా మరలా మనలో మార్పు లేని జీవితమే కొనసాగింపబడుతుంది అనేది వాస్తవం. కాబట్టి మన స్థితి ఈరోజు క్రైస్తవులుగా క్రీస్తును దేవుని కుమారుడిగా అంగీకరించిన కొందరైతే దేవునిగా అంగీకరించిన వారు ఉన్నా, ఏది ఏమైనా మూర్ఖులకు ఒక తరం నుండి వేరై రక్షణ పొందాము అని అనుకుంటున్న క్రైస్తవుల యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి, ఆధ్యాత్మిక స్థితి అనేది ఎలా ఉందో మనల్ని మనం ప్రతి క్షణము ప్రతి దినము పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనకున్న హెచ్చరిక అది. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని గూర్చి మీరే పరీక్షించి పరిశోధించి చూసుకొనుడి అని ఉంది. అంటే విశ్వాసము అంటే నమ్మకం. ఆ నమ్మకానికి లేఖనాధారము లేదా ప్రకృతో శాస్త్రమో ఏదో ఒక ఆధారము దేవుడు చూపించాలి, లేదా దేవుని వాక్యం చూపిస్తే ఆ విశ్వాసము సరి అయినది, ఆ నమ్మకము యథార్థమైనది అని మామూలుగా మాట్లాడుకోవచ్చు. ఏ ఆధారము లేకుండా చాలామంది చాలా సంగతులు నమ్ముతున్నారు. వాటిని ఏమంటాం మన భాషలో? మూఢ నమ్మకం. గమనించాలి. అలాగే శోధన అనే అర్థం టెంప్టింగ్ అంటే రెచ్చగొట్టడం అంటారు. నిన్ను నీవు రెచ్చగొట్టుకున్నా అంతే కదా, నిన్ను నీవే రెచ్చగొట్టుకోవడం ఉంటుంది. ఏదో కావాలి అని ఆశపడి అది దొరక్కపోతే అందుకో 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 దాన్ని ఎట్లయినా సాధించు అని నీ మనసులోనో నీ ఆలోచనో నిన్ను రెచ్చగొట్టినా అది శోధనే. ఎవరో వచ్చి నిన్ను రెచ్చగొట్టినా శోధనే. కానీ పలానా మంచి పని చెయ్యి లేదా పలానా పని చెయ్యి అని దేవుడు చెప్పి నువ్వు చేస్తావా లేదా అని చూస్తాడంతే తప్ప నీ ద్వారా చేయించడు. దానిని ఏమంటారు అంటే ఆయనే చేయించడు, నువ్వు చేస్తావా లేదా చూస్తాడు. దాన్ని ఏమన్నారు అంటే పరీక్ష లేదా పరిశోధన. పదాలకు కూడా అర్థాలు తెలియని వాళ్ళు ఈరోజు గొప్ప గొప్ప స్పీకర్గా అవునా కదా ఈరోజు ఊరేగుతున్నారు. మనం ఏం చేయలేము. తెలుగులోనే ఆ తెలుగు అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఈ మూఢ నమ్మకం ఎంత భయంకరమైందంటే సింపుల్గా మీరు వాట్సాప్లో చూస్తున్నారు కదా,
ఎదురుగా సైన్యాన్ని ధనార్దన్ పేల్చేసినోడు కానీ, ఎంత గొప్ప భయంకరమైన ఆపరేషన్ చిటికలో చేసిన డాక్టర్ కానీ, దారిలో వెళుతుంటే ఒక నిమ్మకాయ, పసుపు, ఒక పచ్చిమిరపకాయ కనబడితే అడుగు తీసి ముందుకేస్తాడా వెనక్కేస్తాడా? ఈరోజు మన పరిస్థితి చెప్తున్నాను. ఇది ఓకే, మనువాదంలో ఉన్న అన్నిల గురించి మనం అనుకుంటే ఓకే, కానీ క్రైస్తవ్యంలో ఉన్న నీవెప్పుడైనా దాన్ని తొక్కుకుంటూ వెళ్ళావా? ఏమండే, ఈరోజు ఒకవేళ పొరపాటున పురుషులు వెళ్ళిపోయినా ఇంట్లో ఆవిడ ఇక నీకు నశ పెడుతుంది అన్నమాట. అవునా కదా? మీరు ఆలోచించాలి. అంటే దేవునికి భయపడరు, భర్తకు కూడా భయపడరు స్త్రీలు. ఆ పచ్చిమిరపకాయ నిమ్మకాయకు మాత్రం గజ్జును వణుకుతున్నారు. ఈరోజు ఆలోచన చేద్దాం. నవ్వుతున్నారు కానీ ఇది ఈరోజు మన ప్రాక్టికల్ థింగ్. ఇవన్నీ చూసే ఒక హేతువాది ఏమంటున్నాడంటే, దేవుడు లేడు, గీవుడు లేడు, మీరు మతం మత్తులో ఉన్నారు, మీరు మూర్ఖులు అనే మాట ఈరోజు దైవభక్తి గల వారి మీద ప్రయోగం జరుగుతుంది. రోజు రోజుకు నాస్తికవాదం, శాస్త్రీయవాదం పెరిగిపోతుంది. ఎందుకంటే నీ భక్తి, నీ నమ్మకము ఏ ఆధారము లేకుండా ముందుకు సాగుతుంది. గనుకనే ఈరోజు మన దేశంలో, ప్రపంచ దేశాల్లో, ఈవెన్ అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీలో చూస్తే నాస్తికత్వం 40% దాటింది. 40% దేవుడే లేడన్న వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ దేశాలను చెప్పుకుంటున్న దేశాలతో సహా. ఎందుకు పెరుగుతుంది అని అంటే, ఈరోజు ఎవడో పెట్టిన మూఢనమ్మకాలు ఏ విధంగా ఈరోజు మనిషి యొక్క భక్తిని, విశ్వాసాన్ని, నడవడిని శాసిస్తున్నాయో అర్థం చేసుకోలేని దశలో మనం ఉన్నాం. ఇప్పటికీ బైబిల్ చదివి, బైబిల్ ట్రైనింగ్ చేశానని చెప్పి దేవుడు నాకు గొప్ప గొప్ప వరాలు ఇచ్చాడు, నేను ప్రార్థన చేస్తే సైతాన్ని వెళ్ళగొట్టగలను, క్యాన్సర్ అయినా బాగు చేయగలను అని అనేక మంది భక్తులను చంపుతున్న దైవజనులను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడే, ఇప్పుడు కాదు, మంత్రగాళ్ళు అనేవాళ్ళు కానీ, శకునం చూసేవాళ్ళు కానీ, నీ దేశంలో ఉంటే వాడిని వెళ్ళగొట్టాలి అని ఇశ్రాయేలు దాన్ని పాటించారు. ఒక సౌల్ దగ్గరికి వచ్చినా మీకు తెలుసు, చిల్లంగీలు, బాణమతులు, వాటెవర్ ఇట్ మేమి, ఇవన్నీ ఎవడైనా చేస్తానంటే వాడిని దేశ సరిహద్దుల నుంచి బహిష్కరించాలి ఇశ్రాయేలులే. అది పాత నిబంధనలో రాజు. ఇప్పటికీ మరి క్రైస్తవులు కొందరు పాస్టర్లు, అందరు కాదు, నీకు దయ్యం పట్టింది, నేను వెళ్ళగొడతాను, ప్రార్థన చేస్తాను, మీ ఇంటికి వచ్చి చూసి ఎవడో నీకు చేసిండు, మీలో ఎదుగుదల లేదు కాబట్టి ఎవడో ఏదో చేసిండు, మరేం చేయాలి? భూత వైద్యుడు వస్తే ఏం చేస్తాడు? ఏదో పటాలు వేసి, గిటాలు వేసి, అవన్నీ వేసి ఇంత ఖర్చు అవుతుందని తీసుకొని వెళ్ళిపోతాడు. మరి పాస్టర్ ఏం చేస్తున్నాడు ఈరోజు? అది చేస్తే బాగుండదు కదా. ఏం చేయాలి? 7 వారాలు ప్రార్థన పెడదాం. ఏం ప్రార్థన అది? ఉపవాస ప్రార్థన అంటాడు మళ్ళీ. ఎందుకంటే మామూలు ప్రార్థన అంటే మీకు నమ్మకం కలగదు కదా. ఆలోచన చేయాలి. మామూలు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో లేదో. అందుకని ఏం చేయాలి? దేవుని మీద ఏం చేస్తే తిరుగుబాటు. ఏంటిదంటే అన్నం తినకుండా నిరాహార దీక్ష. అది ఉపవాస ప్రార్థన అంటే ఏంటిది? మన భాషలో కనుక ఆలోచిస్తే స్ట్రైక్ అట. నిరాహార దీక్ష ప్లస్ స్ట్రైక్ చేయడం. అంతకైనా తెగించామే తప్ప అసలు దేవుడు మనకు ఏది అవసరమో అది ఇస్తాడయ్యా. దానికోసం పెద్ద అడగాల్సిన పని లేదు. మత్తయి సువార్తలో చదివా, నీకు ఏది కావాలో దేవుడికి తెలుసు కదా. మత్తయి సువార్తలో ఏమన్నాడు? నీకేది కావాలో నేను ఇస్తా. దేంతో తృప్తి పడాలి నువ్వు? అన్నము, వస్త్రం. ఏమన్నా అన్న వస్త్రములు గలవారై తృప్తి పొందుడి అని ఉంది. మనుషులు ఏం చేశారు? ఇప్పుడు అన్నం వస్త్రం చాలన్నారు. రోటీ కపడా జాంతానై ఏం కావాలి? మనము ఔరు మకాన్ కావాలన్నాడు. అంటే ఇల్లు కావాలని ఎప్పుడైతే ఈడిలో కోరిక పుట్టిందో
అన్నీ అప్పులపాలే కదా. ఇల్లు కట్టినోని చూడు, పెళ్లి చేసినోని చూడు అంటారు చూసారా, మొత్తం అప్పులే. అంటే దేవుని మాటకు లోబడక, దేవుని వాక్యానికి కూడా తృప్తి రుద్దక, లోకంలో ఏదైతే కావాలని అనుకుంటావో దానివల్ల నీకు కష్టాలు, శోధనలు తప్ప వీటిని ఎవడో సైతానుగాడు వచ్చి నిన్ను శోధించాడు అనుకోవద్దు. నువ్వే లేనిపోనివన్నీ ఆశించి, అవునా కదా, దానిని నమ్మి శోధనకు గురవుతున్నావు. నా చిన్నప్పుడు, ఇప్పటికి కూడా ఉందనుకోండి, మంత్రగాళ్ళు అంటే చాలా భయం ఉన్నది. ఎవరికి? పాస్టర్లకు, క్రైస్తవులకే. అవునా? మామూలులో వదిలేద్దాం. మీరు ఊర్లో వెళ్తే ఎవడన్నా పలానా ఇంటికి వచ్చి మీసం తిప్పాడో తెల్లారి నుంచి నీకు జ్వరం స్టార్ట్, రోగం స్టార్ట్. ఎందుకంటే వీడేదో చేస్తాడు, నాకు ఆడు చేయకపోయినా నీకు చేసి నీ ఆలోచనే నిన్ను తినేసి, ఏ రోగం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ చేస్తుంటే ఏది చేసినా ఏది బయటపడదు. ఏ రోగం ఉంది దీనికి? నాకేదో అవుతుంది, వాడు మీసం తిప్పాడు, నీ అంతు చూస్తానన్నాడు అని. వాడి మాటలో ఏ పవర్ లేదు, వాడి మంత్రంలో ఏ పవర్ లేదు. అసలు మంత్రాలకు చింతకాయలే రాలనప్పుడు వాడు నీ నోటికి ఉఫ్ అని ఊదితే బాగవుతావా, పోతావా? రెండు ఉంటాయి కదా, ఒకటేమో బాగవుతాడని, ఇంకోటేమో పోతాడని. రెండున్నాయి ఈ మంత్రాలకి. బైబిల్లో దేవుడు తాను చేసినది యావత్తు మంచిది, అవునా కదా. మొదటి దినం, రెండో దినం, మూడో దినం, నాలుగో దినం, 6 దినాలు కాదు, 7వ దినం కూడా మంచిదని దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు. ఇది బైబిల్ చదివిన వాడికి ప్రతి ఒక్కడికి తెలియాలి, క్రైస్తవుడు. నేను ఒకసారి ఏలూరు దగ్గర ద్వారకా తిరుమల అని ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక అబ్బాయి పెళ్ళి, డేట్ ఇవ్వాలి. నెక్స్ట్ మంత్ సెమినార్ ఉంది. ఆ సెమినారు సోమవారం అయితే మంగళవారం పెళ్ళి. ఎందుకంటే నాకు రానుపోను తిరుగుడు తప్పుతుంది, అన్నీ తప్పుతాయి, 2 కలిసి వస్తాయని మంగళవారం డేట్ ఇచ్చినాను. వాళ్ళు ఒప్పుకున్నారు, వచ్చేసిన. హైదరాబాద్కు రాగానే అక్కడ నుంచి ఫోన్ నాకు. ఎవలామే? సంఘములో స్త్రీల సెక్రటరీ, ఏలూరులో పెద్ద సంఘం. అత్తెరికి మంగళవారం ఎట్లా పెళ్లి చేస్తావు? మంగళవారం మంచి దినం కాదు కదా, వెంటనే డేట్ మార్చు. పాపం పిల్లలు మనోళ్ళు మన దగ్గర ట్రైనే. ఈడేమో కాదులే ఏమవుతుంది అంటాడు. ఆ పిల్లనిచ్చేది డామినేషన్ కదా. ఇప్పుడు అమ్మాయి ఏలూరు నుంచి, అబ్బాయి ఏమో ద్వారకా తిరుపతి. మొత్తానికి ఏమైంది? మంగళవారం కాలేదు ఇంకా. ఒకే ఒక్క మూఢనమ్మకం. ఏంటిది అది? మంగళవారం నాడు పెళ్లి చేయకూడదు. ఇక్కడైతే అమావాస్య రోజు పని చేయరు, అవునా? కార్మికులు ఉన్నారు కదా, ఇల్లు కట్టేవాళ్ళు, మేస్త్రీలంతా అమావాస్య బంద్. ఎందుకు? మంచితనం కాదా? మరి అష్టమి నాడు పుట్టినోడిని ఏం చేద్దాం? అమావాస్య నాడు చచ్చినోడిని ఏం చేద్దాం? అవునా కదా. ఇప్పుడు ఇవన్నీ చేసినాం అనుకో, ఈ మనువాదేవతలు వచ్చి వీడు అష్టమి నాడు చచ్చిండు కనుకనే, లేదా పుట్టిండు కనుకనే వీడికి శాంతి చేయాలంటే మళ్ళొక సమర్పించు. అష్టమి నాడు అరిష్టం అని చెప్పింది వాడే, దానికి శాంతి చేయాలని చెప్పింది మళ్ళా వాడే. ఇంతకీ మీరు వాణ్ణి నమ్ముతున్నారే తప్ప బైబిల్ నమ్ముతున్నారా అనేది ప్రశ్న. అసలు దేవుడు అంటే భయం ఉందా, భక్తి ఉందా? దేవుని వాక్యం అంటే నమ్మకం ఉందా? ఎన్నడూ మనం మారుతుంది. ఈ క్రైస్తవ్యం ఎప్పుడు మారుతుంది? ఒక భర్త చనిపోయిన స్త్రీ, అవునా కదా, ఎదురొస్తే అరిష్టం, శుభకార్యాలకు వస్తే అరిష్టం. ఎవడైనా బ్యాగ్ పట్టుకొని లేస్తే పక్కింటోడు తుమ్మాడు అనుకో, అయిపోయినట్టండి బతుకు. బ్యాగ్ ఆడ పెట్టేసి ఒక 5 నిమిషాలు, వాడి తుమ్ముకు నీ ప్రయాణానికి ఏం సంబంధం? ఏమండి, పిల్లడ్డం వస్తేనట, సావడ్డం వస్తున్నా, ఇవన్నీ నువ్వు మనవాదంలో ఉన్నప్పుడు చేసినావు, ఓకే. ఆ యొక్క జాడ్యం అంటారు, ఏమంటారు, అది రోగం
ఇప్పటికి కూడా కంటిన్యూ అయితే ఎప్పుడు మారుతారు వీళ్ళు? ఎప్పుడు సమాజము, క్రైస్తవ్యము క్రీస్తును పాటిస్తుంది, క్రీస్తును నమ్ముతుంది అనేది ఈరోజు బాధ. వీటన్నిటిని నమ్మి ఒకవేళ పాస్టరు బలవంతం చేసి అష్టం నాడు పెళ్లి చేశాడు అనుకో, లేదా ఒక మంగళవారం నాడు పెళ్లి చేద్దామమ్మని అనుకో, ఇక వీళ్ళకు లోపల శోధన స్టార్ట్ అవుతుంది, ఏదో అవుతుంది. అర్థమైందా లేదా? మంగళవారం పెళ్ళి అయింది, పాస్టర్ ఏమో బలవంతం ఒప్పించాడు, లోపల ఏముంటుంది? పొరపాటున ఏదైనా అయ్యిందనుకో, ఇదిగో మంగళవారం నువ్వే డేట్ పెట్టి పెళ్లి చేసినావు, ఈ యాక్సిడెంట్ అయిందని పాస్టర్ను తిట్టే రకం తయారైంది క్రైస్తవం. నేనేమైనా అబద్ధం ఆడితే చెప్పండి, తప్పు చెప్తే మాట్లాడండి, నో ప్రాబ్లం. ఇది ఈ దౌర్భాగ్యపు స్థితి ఎన్నడూ మారాలి. ఎందుకంటే క్రీస్తునందుకు వచ్చిన తర్వాత, యేసు క్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్ష? అసలు నక్షత్రాలు, ఇప్పుడు ఇర్మియా గ్రంథం చదివారు, వాళ్ళకే చెప్పాడు దేవుడు, అరే గ్రహాలు ఉన్నాయి ఎందుకురా బాబు అంటే, నీ భూమిని, మనం నివసిస్తున్న భూమిని యథాస్థితిగా ఉంచి ఒక అంగుళం కానీ ఒక ఇంచు కానీ పక్కకు జరగకుండా తన స్థితిని తాను ఉండి తిరగడానికి ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలన్నీ పిల్లలకు తెలిసిపోతుంది. ఏమో చదువుకున్న వాళ్ళకు తెలుస్తుంది. కానీ చదువుకున్నోడు కూడా, ఒక డాక్టరు ముహూర్తం చూసి ఆపరేషన్ చేస్తుండంటే ఇక మనం ఏమనాలి? అంతే కదా. సైన్స్ చదివి ఇంజనీరింగ్ చదివినోడు కూడా మిరపకాయకు నిమ్మకాయకు భయపడేటోడు ఉన్నాడంటే ఏం చేద్దాం మనం? అందుకే క్రీస్తునుద్దకు వచ్చినప్పుడు ఈ మూఢనమ్మకాల వల్ల నీకు శోధన ఎక్కువైపోయింది. ఈ మూఢనమ్మకాలు వదిలేస్తే అసలు శోధనే ఉండదు నీకు. అర్థమైందా లేదా? ఎందుకంటే ఏదో జరుగుద్ది అనేది నీ మనసులో పడింది అనుకో, ఒక అమ్మాయి వచ్చేది, ఒక విధవరాలు ఎదురయ్యిందనుకోండి, ఇక నాకు ఈరోజు మొత్తం లాసే అనుకున్నాం అనుకో, ఆ దినమంతా నీకు శోధనే. బైబిల్ ఏం చెప్పింది? భర్త చనిపోయిన స్త్రీ స్వతంత్రురాలు అంటే చిన్నపిల్ల లాంటిది అని అర్థం, ఫ్రీ. ఇదేవాడు చెప్పాడు, ఇది మనువాదే చెప్పాడు. ఇది క్రైస్తవులో కొనసాగడం అన్యాయం. బయట ఉంటే వాళ్ళ దాంట్లో ఉంటే ఉండొచ్చు, మనమేం వాటిని ఏం ఖండించట్లేదు, వాళ్ళనేం మేము తప్పట్లేవు. వాళ్ళ శాస్త్రాలు ఉన్నాయి, వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటారు. నీకున్న గ్రంథంలో ఏముంది? నువ్వు దేన్ని పాటిస్తున్నావు? నీకు దేవుడు రాయించిన దాంట్లో ఏం చెప్పాడు? నువ్వు దేవుడిని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా కాదు. ఇందులో ఉన్నది నమ్మితేనే నీ నమ్మకం సరైంది, ఇందులో ఉన్నదాన్ని చేస్తేనే నీకు పాస్ మార్కులు వస్తాయి. అర్థమైనా? కానీ ఈరోజు మన బ్రతుకులో క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఎంత భయంకరమైన మూఢనమ్మకాలను నమ్మి శోధనకు గురై నిద్ర లేని పరిస్థితులు. ఆలోచన చేస్తే రాదు నిద్ర మనకు. సపోజ్ ఏదైనా ఎదురయ్యి ఒక పనికి వెళ్తున్నాడు అనుకోండి, నీ లోపల ఉన్న శకునము చూడాలనేది ఒకవేళ నిన్ను బలవంతంగా హైలైట్ చేసింది అనుకోండి, నీకు నిద్ర రాదు. అందుకే కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి, కాదన్నాను నేను, అక్కడక్కడ ఓకే, మేబీ నెగ్లిజబుల్ సెంటిమెంట్లు, కానీ ఇవి భయంకరమైనవి. దేవుని సృష్టిని, దేవుడు పరిశుద్ధాత్మ చేత రాయించిన ఈ ఆజ్ఞలను నువ్వు కాదన్నావు అంటే నీకు ఏ యుగంలో నువ్వు క్షమాపణ లేదు. ఇది మరణకరమైన పాపం కిందికి వస్తుందనేది మనం ఆలోచించాలి. ఇలాంటివన్నీ నమ్మి నువ్వు శోధనకు గురవుతున్నావు. శోధించేవాడు శోధకుడే, కాకపోతే మొట్టమొదట నువ్వు శోధింపబడేది సైతాన్ గాడి వలన, నీ వల్లనేనా? ఏమా శోధన ఎవరి వల్ల వస్తుంది? సైతాన్ గాడా మనమేనా? పాప చెప్పింది మనమే. లేనిపోనివన్నీ మన మనసులో జోరితే ఇక మనకు రోజు బాధే కదా. నువ్వు ఏదైనా కావాలని ఆశించావు అనుకో, అది దొరకపోతే సచ్చేదాకా నీకు నిద్ర పట్టేది, ఎట్లయినా దాన్ని సంపాదించు. సో వీటన్నిటిని గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. ఏమని? ఇలాంటి వాటిని గురించి నువ్వు ఆశపడి నువ్వు శోధనకు గురి కాకు.
ఒకవైపేమో మూఢనమ్మకాలకు భయపడి శోధన, నిద్రలేని పరిస్థితి, ఆరోగ్యాలు చెడగొట్టుకునే పరిస్థితి. ఇటువైపు చూస్తే ఆశించింది అందలేదని శోధన. చాలామంది ఆ శోధనలోంచి బయటికి రాలేకపోతున్నాం ఇప్పటికీ. ఎన్నోసార్లు, నాట్ వన్ సింగిల్ కాదు, అలా తలపు వచ్చినప్పుడల్లా తలనొప్పే. ఏంటిదని చెప్తే ఈ యాకోబు పత్రికలో చెప్తున్నాడు. దేవుడు అడిగింది ఇవ్వలేకపోయినా, మనం అనుకున్నది సాధించలేకపోయినా, అది న్యాయమైన కోరికైనా అన్యాయమైన కోరికైనా, అర్థమైందా? అవసరం ఉన్నదైనా అవసరం లేనిదైనా వాటిని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మీలో యుద్ధములను, అర్థమైందమ్మా, యుద్ధములను ఆలోచన చేయాలి. చాలామందితోటి బైబిల్ చదివిస్తున్నాం ఈరోజు, అవునా కదా? స్త్రీలు ఎక్కువ, ఎందుకంటే అలవాటు కావాలని. వేరే దాంట్లో చదవనియరు కనుక మనమన్నా ప్రాక్టీస్ చేద్దామంటే బైబిల్ చదివేటప్పుడు భయపడతారేంటి? ఇందులో నువ్వు స్వతంత్రురాలవు, అవునా? నువ్వు స్వతంత్రుడివి, భయం ఎందుకు? అందుకే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకనే ఈరోజు అనేక మంది వాక్యం చెప్పలేకపోతున్నారు, వాక్యం చదవలేకపోతున్నారు, తత్తరపాటు జరుగుతుంది. ఆలోచన చేస్తే ఎందుకు భయం? సో ఇప్పుడు చదువుదాం. పోరాటములునా లు, కొమ్ము, దీర్ఘము, కామ, అవునా కదా? ఏమనుకోదమ్మా, అంటే చెప్తున్నా కామన్గా. స్పీడ్గా వెళ్తున్నప్పుడు కొన్ని పోతుంటాయి, కొన్ని వస్తుంటాయి, కానీ కామాకు దీర్ఘానికే. ఇంతకుముందు ఎవరో చదివినారు ఈ వాక్యంలో, ఏదది? మత్సర పడునంతగాని బైబిల్లో ఉంది, పడనంతగాని చదివేస్తే ఎట్లా? టోటల్ మీనింగే వేరైపోతుంది. సో యుద్ధములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఇప్పుడు చెప్పండి, సంఘంలో కానీ, గృహంలో కానీ, ఏమండి, సంసారంలో కానీ యుద్ధాలు, పోరాటాలు, కొట్లాడు. యుద్ధాలు అంటే ఏదో కత్తి తీసుకోనో లేకపోతే స్కడ్లేయడం కాదు. ఇంట్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి అంటున్నాడు. మీలో అంటే ముందు మీ దేహములలో, ఆ తర్వాత మీ గృహములలో, ఇప్పుడు మీ సంఘాలలో అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మీలో అంటున్నాడు. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. బా, ఎంత గొప్ప మాట! ఎప్పుడు రాశాడు? 2000 సంవత్సరాల క్రితం రాసిండు ఇది. ఇప్పటికీ ఈ ఏలు ఉంగరం కావాలని అడిగింది అనుకో, అవునా కదా? చెవి ఏమంటుంది? కమ్మలు కావాలి. మామూలు కమ్మలు అయితే పనికిరావు, దీనికి ఏదో వేస్తారు కదా ఇట్లా, వెరైటీస్ అవి. ఇది కావాలి, ఇది లేదనుకో. ఏమ్మా నవ్వుతున్నావు కదా? వంటింట్లో ఏం వెళ్తే రాకెట్లు వేస్తుంటాయి. ఏమ్మా ఎందుకలా చెమ్ము పడిపోతుంటే, ఎందుకు నీ ముఖానికి ఏమన్నా కనీసం ఒక చిన్న ముక్కు పుడక కొనిచ్చినా ఉంటుంది. ఎన్ని కొనిచ్చినా పర్వాలేదు, పండగ రాగానే. అవునా కదా? మీరు ఆలోచన చేస్తే ప్రతి పండగకు పట్టు చీర కొనాలి, లేకపోతే ఎందుకు బోలెడు బ్లాక్ మనీ, అవునా? ఉందా లేదా? మనమేమంటారు, ఇదంతా బ్లాక్ మనీ అమ్మ, ఎందుకు అనవసరంగా అంటే, ఆ రోజు అలుగు, యుద్ధం, పోరాటం, మాటలు బంధు. ఆలోచన చేయగలిగితే మీకే కాదు, మనకు కూడా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒక్కొక్క అవయవంలో ఉన్న కోరిక తీర్చుకోవడానికి అది దొరక్కపోతే ఇక మనకు శోధనే. ఫైటింగ్ పెరుగుతుంటే తప్ప తగ్గదు. దానితో నువ్వు తృప్తి పడకపోతే అక్కడే వచ్చింది ప్రాబ్లం. క్రైస్తవుల్లో ఈ రోగం పెరుగుతుంది రోజు రోజు.
పక్కింట్లో టీవీ వచ్చిందంటే మన ఇంట్లో టీవీ రావాలి, అంతే తప్ప వాడి స్టేటస్ ఏంటి మన స్టేటస్ ఏంటి, ఆయనకున్న ఆదాయం ఏంటి మనకున్న వనరులు ఏంటి అని ఆలోచించేది లేదు. నువ్వు ఖచ్చితంగా ఇంట్లో లొల్లి పెట్టావనుకో ఏం చేయాలన్నా, అప్పు తీసి ఈఎంఐ కన్నా కట్టుకొని రావాలి, లేకపోతే ఆఫీసులో లంచం అన్నా తీసుకో. లంచం తీసుకుంటే ప్రమాదం, అప్పు చేస్తే ముప్పు. ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే ఇలా అప్పులు చేసి దేవుని పనికి రాకుండా, దేవుని పనికి సహాయం చేయలేకుండా పోతున్న ఫ్యామిలీలు కోకొల్లలు. ఇలా నెలకు తిరగకముందే 12 నెలలకు ముందే ఏం చేయాలి, మనం పిల్లలకు గుండు కొట్టించాలి. గుండు ఇక్కడ కొట్టిద్దామా, పుణ్యస్థలానికి వెళ్ళాలి. అంటే ఒక పవిత్ర స్థలాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తేనే తృప్తి అన్నాం అనుకో, ఎంత ఖర్చు? ఎవడని చెప్పిండు అది చేయమని? ఏమా ఆలోచన చేయాలి కదా, ఇందులో ఏమైనా ఉందా? అసలు మీరు ఏ దినాన్ని లెక్క చేయకూడదురా, ప్రతిదినము ఆనందించుడి అని ఉన్నది. అందుకే చెప్తున్నాడు, మీలో ఏంటి అంటే మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలు. మామూలుగా బ్రతకడానికి కాదు, భోగేచ్ఛలు అంటే భోగలాలస లెవెల్ చూపించుకోవాలని. క్రైస్తవులు కూడా చూస్తాం, పురుషులు 4 ఏళ్లకు 4 ఉంగరాలు అట, ఒకడు పచ్చ పెడతాడు, ఒకడు ఇది పెడుతున్నాడు, ఏమే లేదా బ్రాస్లెట్ అంటాడు చూపించుకోవడానికి. అవునా కదా? మనం ఆలోచన చేస్తే బలపరుస్తుంది, నీ అవిశ్వాసమే నిన్ను దెబ్బతీస్తుంది, అపనమ్మకం. చదవమ్మా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, మత్సరపడుదురు, చూసావా? దేవుణ్ణి అడగకపోతే ఏమీ దొరకదు. ఒకవేళ దేవుణ్ణి అడిగితే ఏది ఇస్తాడు? నీకు తగు మాత్రపు నీకు కావాల్సింది ఇస్తాడు తప్ప నీ భోగేచ్ఛలకు కావాల్సింది ఇవ్వడు. నీ భోగేచ్ఛలకు కావాల్సింది అడిగినా నువ్వు ఇవ్వకపోతే ఏం చేస్తావు? దేవుడు నా ప్రార్థన వింటలేడు, అవునా? దేవుడు నా మొర వింటలేడు. ఎవడు చెప్పాడు నీకు? అసలు నీ మొర నా మొర ఎవడి మొర వింటానన్నాడంటే నీతిమంతుని మొర వింటాడు ఆయన. భోగేచ్ఛల కోసం నువ్వు ఏది అడిగినా రాదు. ఎలాంటి క్రైస్తవులు తయారయ్యారంటే, చాలాసార్లు చెప్పాను, ఒక గృహప్రవేశానికి వెళ్ళాను, గుర్తుందో లేదో మీకు, ఉందా? ఎంతమంది విన్నారు ఇది? గృహప్రవేశానికి వెళ్తే ఆయన పాపం నన్నే పిలిచాడు, మీటింగ్ పెట్టిండి, అయిపోయిన తర్వాత ఓపెనింగ్ కూడా నన్నే పిలిచాడు. నన్ను పిలిచిన సంగతి మీకు తెలుసు కదా, నేను పొగిడే పరిస్థితి ఉండదు, వాస్తవం అని చెప్పి వస్తా. నువ్వేమన్నా అనుకో. ఇల్లు చూపించాడు, ఈ మార్బుల్ ఇక్కడ నుంచి తెచ్చాము, ఈ మార్బుల్ అది తెచ్చాము, ఈ తలుపు ఇక్కడ నుంచి చేసుకొచ్చాము అన్నీ చెప్తుంటాం కదా మనం. చెప్పేసి అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు అన్నాను, నేను తరచుగా విజయవాడ వెళ్ళి వస్తుంటాను, విజయవాడ వెళ్ళి రావడానికి, నైట్ ఉండడానికి లేదు, రావడానికి చాలా ఖర్చు అవుతుంది, మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తే ఏం చేస్తాడట, విజయవాడలో మరో ఇల్లు కడదాం అనుకుంటున్నాను అన్నాడండి. ఇది భక్తి బాగా ఉంది కదా, వినడానికి చాలా బాగుంది. దేవుడు ఆశీర్వదిస్తే దానికోసం ఏం చేయాలంట, నేను ప్రార్థన చేయాలంట. నేను చేయనని చెప్పినాను. అర్థమైందా లేదు? ఎందుకు? ఇంకో ఇల్లు కట్టేస్తాడు దేవుడు, నీకు ఉన్నదే కట్టుకున్నదే అమ్ముకోరు అంటున్నాడు. అర్థమైందా మీకు? యేసుప్రభువును వెంబడించాలంటే ఏం చేయాలంట, నీకున్నదంతా అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను, మరి నీకు మరో ఇల్లు కావాలంటే ఎడకలు తెచ్చిస్తాడు. అంటే ఈరోజు భక్తి ఆశీర్వాదం అనే పేరుతో ఎంత అమాయకత్వంలోనికి వెళ్తున్నారో క్రైస్తవ్యం అనేది చెప్పడం నా ఉద్దేశం. దేవుడు నన్ను ఆశీర్వదించి ఇదిగో ఈ 100 ఎకరాలు కొనుక్కున్న 5 సంవత్సరాలు ఉంటాడట, పోతావురా అని నేను అంటాను, అంతకంటే మించే ఉంటాను. దేవుడు ఆశీర్వదించి నీకు 100 ఎకరాలు కొనుక్కునే అవకాశం ఇచ్చాడా? ఎందుకురా అంటే, నా మనవడు ఎవడు ఆడు తినడానికంట, నువ్వు మాత్రం మందిని దోషో దేవునికి ఇవ్వకుండా, నువ్వు తినకుండా సంపాదించి పెడితే ఎవడి పాలవుతుంది? చూసారా ఎంతటి అమాయకత్వంతో ఈరోజు క్రైస్తవ్యం దేన్ని ఆశిస్తున్నారు, దేన్ని ఆశించకూడదు. నాకు పరలోకం కావాలి, నాకు పాప క్షమాపణ కావాలి అని ఇది పట్టుకున్నోడికి తృప్తి ఉంది.
నేను ఈడ చర్చి కట్టాలి, ఆడ చర్చి కట్టాలా, ఈడ 70 కోట్లతో కడతా, ఆడ 100 కోట్లు కడతా, ఇక నీ బతుకంతా కట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అవునా కదా? ఏడుంది తృప్తి? ఆఖరికి నీకు కావాల్సింది ఎంత? 6 అడుగుల పొడవు, అవునా కదా? మూడు ఏమంటారు, 2 మూరల 2 మూరేడే కదా, 2 జానలు అంటారు కదా, అడుగులు వేడాలి, 10 జాలు. మనకు తృప్తి లేదుగా. క్రైస్తవుడు అయినాక ఆశీర్వాదం పేరు మీద కూడా సంపాదనకు అలవాటు పడితే ఇలాగే ఉంటుంది పరిస్థితి. సో చెప్తున్నాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము నీకేమీ లేదో వ్యభిచారులారా, స్నేహము దేవునితో వైరమని. వ్యభిచారం అనగానే ఏదో ఆడ మధ్యలో అక్రమ సంబంధం అనుకుంటున్నారు. దేవుని దృష్టిలో అసలైన వ్యభిచారం ఏంటంటే లోకంతో స్నేహం చేయడం. అంటే లోకంలో ఉన్నదంతా నాకే కావాలి. ఆస్తులు, అంతస్తులు, కులాలు, బలగాలు, ఇవన్నీ వీటి మీద నేనే అధికారం. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు, ఇది లోక స్నేహానికి. ఎందుకంటే ఇవి లోకం నుంచి పుట్టినాయి కనుక దీనికి ఎవడైతే లొంగుతాడో ఈడు వ్యభిచారి అంటున్నాడు. నాకు ఇల్లుంది చాలు, అవునా కదా, ఇంకో ఇల్లు కావాలంటే అది లోక స్నేహం, అది వ్యభిచారం. ఇది మామూలుదే. అసలైన దేవునికి వ్యతిరేకమైన వ్యభిచారం అది. ఇంకా దీన్ని నిన్ను దేవుడు ఏ యుగంలోనూ క్షమించరు. ఒక మాట ఉంటుంది, ఎవరో రాశారు, వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేష ధారణను క్షమించడు అని. సో హృదయ రహస్యాలు అరిగిన దేవుడు నీ హృదయాన్ని గురించి ఆలోచిస్తున్నాడు కనుక మీరు మీ అవసరాలతోటి, ఓకే, మీ భోగేచ్ఛలతోటి మీ శోధనలను తెచ్చుకొని మీరు నిద్రాహారాలు మాని మీ శరీరాన్ని శుష్కించుకొని రోగగ్రస్తులై మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి దేవుడా నాకు స్వస్థత ఇవ్వండి అనే ఆ దురలవాటు దగ్గరికి వెళ్ళకుండా సంతోషంగా దేవుడిచ్చిన దాంట్లో తృప్తి పడి తినండి, దేవుడిచ్చింది కట్టుకోండి, దేవుడు చూపించినట్లు ఉండండి, అయిపోతుంది కదా అనే మాట చెప్పడమే నా ఉద్దేశం తప్ప అత్యాశ కొంపకు షేటు, అవునా కదా? ఈ కొంపకి కాదు, ఈ కొంపకు షేటు మెయిన్. ఆ కొంప తర్వాత అది ఏమైనా పోతుంది, ఈ కొంపకు షేటు. ఎందుకంటే యాకోబు పత్రికలో చెప్తున్నాడు, ఆశ ఉండడం పర్వాలేదు కానీ దురాశ గర్భమును ధరిస్తే పాపమును కంటది, పాపము పరిపక్వమైతే మరణాన్ని కంటుంది. అది వాస్తవం. తిమోతి పత్రికలో చెప్పాడు, ధనవంతులగుటకు అపేక్ష పడువారు శోధనలోను ఊరిలోనూ అవివేకయుక్తములైన దురాశలలోనూ పడుదురు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుండి. ఏమండి, ఏం చెడిపోతుంది? మనస్సు. ఆరోగ్యం బాగానే ఉంటుంది, శరీరంలో అన్ని అవయవాలు బాగానే ఉంటాయి, చెడిపోయింది ఏంటిది? మనస్సు. అందుకే స్వస్థ బుద్ధి అని ఉంటాడు. ఇది నీకు స్వస్థ బుద్ధి రావాలంటే ఆరోగ్యకరమైన బోధ, అంటే నీ ఆయుష్కు, నీ శరీరానికి, నీ బ్రతుకు, నీకు అన్నిటికీ ఆరోగ్యం కలిగించేది ఇదిగో ఈ బోధ. 3వ వచనంలో చెప్తాడండి, ఎవడైనాను మన ప్రభువైన నేను యేసుక్రీస్తు యొక్క హితవాక్యములు, అంటే కింద ఉంటుంది ఆరోగ్యకరమైన, అంటే యేసుక్రీస్తు బోధ చేసింది దేనికోసం? నీ ఆత్మకు ఆరోగ్యమే, శరీరానికి కూడా ఆరోగ్యం. ఆయన మాట వింటే నువ్వు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటావు. తాగొద్దురా అన్నాడు, ఆయనకేమైనా నష్టమా? నువ్వు తాగితే దేవునికి ఏమైనా లాసా? ఎవడికి లాసు? మనకే లాసు, అవునా కదా? సిగరెట్ తాగొద్దురా అంటాడు అనుకో, ఎవడికి లాసు? నీకే లాసు. వ్యభిచారం చేయొద్దురా అన్నాడు అనుకో, ఎవడికి లాసు? నీకే లాసు. ఎయిడ్స్ వస్తావు, పోతావు, అవునా కదా? మీరు ఆలోచన చేయగలిగితే అంతా నీ ఆరోగ్యం కోసమే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు కాబట్టి దేవునికి ఏంది? నువ్వు సచ్చినా ఒకటే, బతికినా ఒకటే. కాకపోతే తండ్రిగా నువ్వు చావకూడదని, అంతే కదా? సో నీకు అన్ని రకాలుగా నెమ్మది కావాలి అంటే యేసు ప్రభు యొక్క హితవాక్యం, అంటే ఆరోగ్యకరమైన
వాక్యాలను వినాలి. ఈ ఆరోగ్యకరమైన వాక్యాలను చెడిపోయిన మనస్సు గలవాడై సత్యహీనులై అంటాడు. కింద చదువు. వాడేమీ వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురభిమానములు, చెడిపోయిన మనస్సు కలగాలి. సత్యహీనులై, సత్యం అంటే వాక్యం, వాక్యము లేనివాడై. వాక్యం లేకపోతే ఏమొస్తుందంట? దేవుని నమ్ముకుంటే లాభం. ఇప్పుడు ఈరోజు మనుషులందరూ ఎందుకు వస్తున్నారు? చెప్పేవాడు ఏమంటున్నాడంటే యేసుప్రభు దగ్గరికి రా నీకు డబ్బు వస్తుంది. బయటోడు కూడా ఏమనుకుంటున్నాడు? క్రైస్తవులు అయితే విదేశాల నుంచి డబ్బు వస్తుంది అనుకుంటున్నాడు ఆడు. అవునా కదా? ఈడేమనుకుంటున్నాడు? నిజంగానే నాకు కోర్టు కేసులో గెలుస్తా, ఆస్తి కలిసి వస్తుంది, ఇవి కలిసి వస్తుంది, ఇవి కలిసి అని యేసుప్రభు దగ్గరికి వచ్చినాడే తప్ప నాకు పరలోకం కావాలి, నాకు నిత్య జీవం కావాలి, అందుకు నేను యేసు ప్రభువును నమ్ముతా. ఏమని? దేవుని కుమారుడని నమ్ముతా. ఇక్కడే వచ్చింది ప్రాబ్లం. దేవుడని నమ్మితే తప్పేంటి? అవునా? అలాంటోడు కూడా ఉన్నాడు. ఆ తప్పేందో తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు కాదు. కానీ ఉదాహరణ చెప్తున్నా అంటే సత్యహీనులై అంటే వాక్యము లేని వారై. మీకు వాక్యము లేకపోతే మీకు అంతా డబ్బు, లోకం, సంపాదన మీద పడతారు. ఎప్పుడైతే మనలో సత్యం ఉన్నదనుకో, మన ఆత్మలను రక్షించే ఈ శక్తి గల వాక్యము లోపల నాటబడిందనుకో, అప్పుడే ఉంటుందట. చూద్దాం. సంతుష్టి సహితమైన దైవ భక్తులు గొప్ప సంతుష్టి సహితమైన దైవ భక్తి. నేను ఎప్పుడూ చెప్తుంటాను, మనకున్న వీక్నెస్, మనకున్న రోగం ఏంటంటే పేమెంట్ మీద నడిచిపోతున్నాం అనుకో. చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళని చాలామందిని చూశాను నేను. వాడు ఎవరిని చూస్తాడు? అప్పుడు నిద్ర పట్టదు నీకు. ఎందుకంటే చెప్పులు వేసుకొని బతుకు నాకు చెప్పులే లేవాలి. చెప్పులు ఇచ్చామనుకో, చెప్పులు వేసుకొని పోతున్నావు అనుకో, ఆడేమో చూస్తాడు? పక్కన ఎవడో నా రిబోక్ షూస్లో వెళ్ళాడు, నా బతుకు షూయే కరవా అంటాడు. షూ ఇచ్చినామనుకో, ఊరికే నడవాలనా? సైకిల్ ఇస్తే బాగుంది. సైకిల్ ఉన్నోడేమంటాడు? స్కూటర్ ఉన్నోడు చూస్తాడు. స్కూటర్ ఉన్నోడు ఇలా. ఎప్పుడు నీకు తృప్తి లేదు సచ్చేదాకా. ఇలా మనుషుల్లో ఏమైపోయిందంటే ఫ్రీగా వస్తే ఏరోప్లేన్ అయినా కొనుక్కుంటాను అంటాడు. పెట్టుకోవడానికి జాగ లేకపోయినా, అర్థమైందా లేదా? హెలికాప్టర్ ఒక్కసారి నీకు నిద్ర పట్టదిగా. ఎందుకంటే సాధించేదాకా అప్లపాలైపోతుంది. ఎప్పుడు తృప్తి ఉంటుంది నీకు? ఎవరిని చూస్తే నీకు తృప్తి ఉంటుందో తెలుసా? అరే నీకు కాళ్ళన్నా ఉన్నాయిరా, కాళ్ళకు చెప్పులు లేకపోయినా పర్వాలేదు, కాళ్ళు ఉన్నాయి. కాళ్ళు లేనోని చూడు. అవునా కదా? కాళ్ళు లేనోని చూస్తే నీకు తృప్తి. ఇల్లు లేనోని చూస్తే ఇల్లున్నోడికి తృప్తి. కానీ ఇల్లున్నోడు తృప్తి పడతాడా? ఈరోజు చెప్పారుగా, రేకులు ఇల్లు ఉంటే ఏం కావాలి? స్లాబ్ ఇల్లు కావాలి. స్లాబ్ ఉంటే ఇంకా 4-5 ఇల్లు కట్టాలి. ఇలాగైపోయింది భక్తి. అందుకే సంతుష్టి సహితమైన దైవ భక్తి ఉంటే అసలు ఈ లోకంలో ఏది లేకపోయినా పర్వాలేదు. ఎందుకో కింద రాశాడు, మనం ఈ లోకంలోనికి ఏమియో తెలియదు. గొప్పది. రాత్రి లైవ్లో కూడా చెప్పా, అంటే కొంత కట్ చేసి చెప్పాను. వాస్తవం ఇంకా భయంకరంగా ఉంటుంది. చనిపోతుంటారు కదా, చనిపోయినాక శవం పెడతారు కదా పెట్లో, ఏడుస్తూనే ఉంటారు. ఓ దిక్కు బంగారాల గురించి ఆశ. అవునా కదా? ఏడుస్తూనే ఉంటారు. కనీసం శవంతో పాటు ఏమ్మా ముక్కు పుడుకుంటే తీసేయి, రింగ్ ఉంటే తీసేయి, పట్టీలుంటే తీసేయి, మొత్తం తీసేసుడే. ఎక్కడిదాకా బూత పెట్టిన తర్వాత కూడా మళ్ళా తీసి ఆపి మొత్తం వసూలు చేసి, అవునా ఎందుకు ఎలా వచ్చావో అలా. నువ్వు బంగారంతో రాలేదుగా. ఎంత వాస్తవం చెప్పాలా చూసారా? ఇంకా కొందరు ఏం చేస్తున్నారంటే చచ్చిపోయిన తర్వాత ఒక మర్చిపోయి, అరే నెక్లెస్ ఉండాలా, ఎక్కడ పోయింది అని ఆలోచించి, అమ్మ మెడలో ఉండేది. అయితే ఏం చేయాలి మనం? తవ్వు సమాధి. ఎముకల గూడులో నుంచి కూడా బంగారు వస్త్రాలను, బంగారు నగలను తీసుకునే వాళ్ళని చూశాను నేను. అవునా కదా? ఎంత దారుణమైన స్థితి అంటే అలా చూస్తున్నాం. ఓ పాట కూడా రాశాడు ఒక భక్తుడు, ఏమని?
పోతున్న వారిని మనం చూచుట లేదా, బతికున్న మనకు వారు అయినా మనకు బుద్ధి రాదు. సాయంత్రం వరకే సమాధిలో పెట్టొచ్చిన తర్వాత మళ్ళీ మారం కదా మనం, శ్మశాన వైరాగ్యం. అందుకే నీకు తృప్తి ఎక్కడుంది? ఎక్కడ లేదు. ఇగో దైవ భక్తిలోనే ఉంది. దేవుని నమ్ముకో, దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆశ కలిగి ఉండు. నీకు ఏది లేకపోయినా పర్వాలేదు, అన్నీ వస్తాయి నీ అమ్మాయి. చూస్తున్నాడా, మనం ఈ లోకంలోనికి ఏమీయో తెలియదు, ఏమీయో నా బిల్డింగ్ ఇంతున్నదని మురిస్తే రేపు ఈ పాటికి పోతే ఏం చేస్తారు? బెడ్రూమ్ ఏసీ రూమ్లో ఉంచుతారా? మా ఆవిడ ఉంచదా, నా కొడుకులు ఉంచారు, ఇక తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఎంతసేపు ఇక్కడ కూడా ఏదో చుట్టాలు వచ్చేదాకా. ఒకవేళ లేట్ అయితే ఫ్రీజర్ బాక్స్లో పెడతారు. నెక్స్ట్ డేనే ఈడుంటే కంపు అయిపోయింది పని. ఇంతగా మనకు ప్రాక్టికల్గా అనుభవం జరుగుతున్నా మనం మారట్లేదు. అంటే ఈ హితవాక్యము మన ఒంట్లో నాటబడలేదు. ఇంకా మనము లేనిపోని ఆ మూఢనమ్మకాలతో కావచ్చు, లేనిపోని దురాశలతో శోధింపబడి నిత్య నాశనానికి వెళ్ళిపోయే దారిలో ఉన్నది. ఇది క్రైస్తవులైన వారికి తగదని చెప్పటమే. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒకేసారి ఇది వినే రకం ఆయన అలాగే చెప్తాడులే, అవునా కదా? చాలామంది జాన్ గారికి ఏముందండి అలాగే చెప్తాడు, చెప్పుకుంటూ పోవడం ఈజీ. మరి చేయడం దగ్గరకు వచ్చేసరికి యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్. అందుకే చెప్తున్నాడు, గలవారం అయి ఉండి చెప్పాను కదా, అన్నము వస్త్రము, రోటీ కపడా చాలు. ఆరు మకాను, ఆరు బైక్, ఆరు కారు, ఆరు ఇంపోర్టెడ్ కారు, ఇంకో ఇల్లు అన్నం అనుకో అవుట్. ధనవంతులగుటకు అపేక్షించువారు, బతకడానికి ధనం కావాలి కానీ ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను హానికరములైన అనేక దురాశల్లో పడు, నష్టములోను ఏమో. ఎందుకనగా కీడులకు మూలము ఇప్పుడు మనకు చెప్తున్నాడు, రచించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ఏం పడుతున్నాం? వీటిని సంపాదించుకోవడానికి అంత ఈజీ అనుకుంటున్నాను. అందుకే ప్రయాస పడుము, కష్టపడి డబ్బు ఎలా సంపాదించాలని డే అండ్ నైట్ ఓటీలు చేసి ఇది చేస్తున్నావో, అవునా కదా? ఇది సంపాదించుకోవాలని డే అండ్ నైట్ ట్రై చేయి, అప్పుడు నీకు తృప్తి. ప్రేమ ఉందనుకో, తృప్తి ఏమేమి ఉంటాయి? నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం, ఇవన్నీ సంపాదించుకో, పరలోకం పోతాం. ఇవన్నీ నీ ఎంబడి కూడా వస్తాయి తెలుసా మీకు? డబ్బులు రావు, ఆస్తులు రావు, కానీ ఇవి నీ ఎంబడి వస్తాయి తెలుసా మీకు? 5వ అధ్యాయం తిమోతి 5వ అధ్యాయం 24వ వచనం చదువు. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచున్నవి, అటువలే మంచి కార్యములు తేటగా బయలుపరచబడుతున్నవి. అంటే నీ ఎంబడి ఏమొస్తాయి అంటే ఇవి వస్తాయి, ఇవి రావు. అర్థమైందా లేదా? కానీ ఇది నీకు అర్థం కావాలి. అర్థం కానంతకాలం ఇదే బాధ. ఆలోచించి నిర్ణయం మీరు తీసుకోండి. దేవుడు మళ్ళా చెప్తున్నాను, మన చేత మంచి చేయించడు, చెడు చేయించడు. మంచి చేయాలంటే మనమే కారణం, మన ఆలోచన విధానమే కారణం. చెడు చేయాలన్నా మన ఆలోచన విధానం. మనం శోధన కష్టాలు తెచ్చుకోవాలన్నా మన ఆలోచన విధానమే, సుఖపడాలన్నా మన ఆలోచన విధానం, మన మనసు మీదనే ఆధారపడింది. కనుక క్రైస్తవులైన వారైనా దీన్ని గ్రహించి ముందుకు సాగితే మన ముందున్న బ్రతికేంటిదట? మన జీవితం 3 పువ్వులు 6 కాయలు, నిత్య కళ్యాణం, లేకపోతే ఒంట్రోలో బాంబులు వెళ్తూ ఉంటాయి. అవునా కదా? ఆలోచన పెళ్లి రోజు ఎలా ఉన్నావో ప్రతిరోజు అలాగే ఉండమంటున్నాడు దేవుడు. ఇది లేకపోవడానికి కారణం మనలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపడు. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడవైన మా తండ్రి, నిజమైన దేవుడవు, నిత్య జీవమునై ఉన్న మా సర్వశక్తిమంతుడవైన దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అనాది సంకల్పము మేరకు దేవా, మీరిచ్చిన ధర్మాలు శాస్త్రోక్తమైన నమ్మి శాస్త్ర ఆధారముతో మేము ప్రతిదీ నమ్మగలుగునట్లు దేవా, మూఢనమ్మకాలకు దూరంగా ఉండి శోధనలు